అందుకనే మరలా మనకి ఏం చెప్తున్నాడంటే, మీరు క్రమముగా బ్రతకండి అని 2025 సంవత్సరాన్ని మన ముందు పెట్టాడు. అర్థమవుతుందా? అంటే 2024 సంవత్సరం అంతా దేవుడు మనల్ని తన కంటికి రెప్పలా కాచి కాపాడి భద్రపరిచాడు. భద్రపరిచిన దేవుడు మనల్ని ఏ రీతిగా చూస్తున్నాడంటే, చాలా ప్రేమ కలిగిన వ్యక్తిగా చూస్తున్నాడు. అలాంటి ప్రేమ కలిగిన వ్యక్తిని మనము విడిచి ఈ సంవత్సరంలో ఉండకూడదు. అర్థమవుతుందా? మన నిర్ణయం ఎలా ఉండాలంటే, దేవుని కొరకే మన జీవితం. ఎందుకంటే మనము ఆశీర్వదించబడిన బిడ్డలమని వాక్యం చెప్తుంది. దేవునితో నడిచే వాళ్ళకి సంతోషమే ఉంటుంది. దేవుని కూడా ఉండే వాళ్ళకి సమాధానం దొరుకుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవునికి దూరం అవుతామో ఆ సమాధానం అనేది కొదువైపోతుంది. మనకి ఎప్పుడైనా సమాధానం కావాలంటే దేవుని వలనే వస్తుంది. అది ఆయన మాత్రమే శాంతిమూర్తి గనుక మనకి శాంతిని అనుగ్రహించే దేవుడు. అందుకనే 24 సంవత్సరం అంతటిలో మనకు వచ్చే అపాయాల నుంచి, మనకు వచ్చే శోధనల నుంచి, ఈ లోకంలో నుంచి శత్రు వేసిన బాణముల నుంచి మనల్ని కంటికి రెప్పలా కాపాడు ఏం చేశాడంటే, ఈ నూతన సంవత్సరంలో ఎవ్వరికీ లేని అవకాశం మనకిచ్చాడు. ఎంతోమంది యాక్సిడెంట్ స్పిరిట్లు పోయారు, ఎంతోమంది రోగాలతో పోయారు, ఎంతోమంది హార్ట్ అటాక్లతో పోయారు, ఎంతోమంది తలంపుల్లో కీడు తలంచుకుని వాళ్ళకు వాళ్ళే మరణశిక్షను వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? అంటే వీళ్ళందరికీ లేని ధన్యత మనకి దేవుడు ఇచ్చాడు. ఈ 2024 సంవత్సరంలో 2025 సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు మనకి ఇచ్చాడు. మనకిచ్చిన దేవునికి మనమేం చేయగలుగుతున్నాం అనేది మనం బాగా గుర్తించుకోవాలి. దేవుడు ప్రతి ఇయర్ మనకి ఇస్తున్నాడంటే ఆ ఇయర్లో నువ్వు దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలనే ఇస్తున్నాడేమో. ఆ ఇయర్ అంతటిలో దేవుడిని ఎంత వెతుకుతావో అని దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడేమో. మరి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ అవకాశం లేదా అంటే వాళ్ళ ఆలోచనలను బట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ మనము సజీవులుగా ఈ 2025లో అడుగు పెట్టామంటే కేవలం తన కృపలో మనం భద్రపరచబడి ఉన్నాం. నా కుమార్తె నా దగ్గరికి రావడం ప్రారంభించింది, తప్పకుండా నేను ఆమెను రక్షించుకుంటానని దేవుడు ఎంతగానో నీ సంవత్సరములను నీ దినములను పొడిగించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మన భవిష్యత్తు కూడా దేవుని కొరకు ఏం చెయ్యాలి అనే ఉద్దేశంలో బ్రతికితే తప్పకుండా మనకి దీర్ఘాయువుతో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఈ సంవత్సరం అంతటిలో మనం చేయవలసింది ఏంటంటే, దేవుని కృపలో ఎలా వర్ధిల్లాలి అనేది ప్రాముఖ్యమైనదిగా వాక్యము చదువుతూ, లేకపోతే ప్రార్థనలు చేస్తూ దేవుని ఎదుట మనం ప్రత్యేకింపబడిన వారిగా ఎప్పుడైతే ఉంటామో మన కుటుంబము శాంతి సమాధానములతో ఉండడం ప్రారంభిస్తారు. శాంతి సమాధానం లేకపోతే అప్పుల సమస్యలు, లేకపోతే మన యొక్క పరిస్థితి ఒడిదుడుకులు ఎందుకు ఇవన్నీ వస్తాయంటే, పోషించగల తండ్రిని మనం ఏం చేస్తున్నామంటే ఆధారము చేసుకోలేకపోతున్నాం. మనము చేయవలసింది ఈ సంవత్సరంలోనైనా మనల్ని పోషించే దేవుడిని ఆధారం చేసుకుని బ్రతికితే పుట్టించిన ప్రతి ఒక్కరికి దేవుడు ఏ ఆయుష్నిచ్చి జీవింప చేస్తున్నాడో ఆ కావలసిన సమృద్ధిని కూడా మనకి ఏర్పాటు చేసి ఆ త్రోవలను మనకి ద్వారాలు తెరుస్తాడు. అర్థమవుతుందా? మనకి పని లేదని బాధపడితే పనినిప్పిస్తాడు. మనకి శోధన వస్తుందని ప్రార్థన చేస్తే శోధన తొలగిస్తాడు. మా కుటుంబంలో సమాధానం లేదని మనము ఆలోచన చేసి ప్రార్థన చేస్తే ఆ సమాధానం దేవుడు తీసుకొచ్చి పెడతాడు. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే కేవలం దేవుడి దగ్గర మాత్రమే దొరుకుతాయి. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే యెహోవాను ఆశ్రయించడం మనకి ఎంత మేలు అని ఆలోచన చేయండి. దేవుడు మనకి చాలా జీవితాన్ని ఇస్తున్న దేవుణ్ణి మనం ఏ రీతిగా క్రమముగా దేవుని మాటలకు లోబడుతున్నామో, ఈ సంవత్సరమైన ఏ మాటల ద్వారా దైవజనులు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచడానికి ఎన్ని అవకాశాలు దేవుడు మీకు నిర్మిస్తున్నాడో, మీ కుటుంబం అంతటిని సంతోషముగా ఉండాలని దేవుడు ఏ ప్రణాళికతో మాట్లాడుతున్నాడో ఈ సంవత్సరం అంతటిలో వాక్యాల యందు ప్రార్థనల యందు మీరు చేయవలసింది ఏంటంటే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం ప్రాముఖ్యంగా నిర్మించుకోవాలి. ఈ 2025 సంవత్సరంలో అడుగుపెట్టిన జీవితం దేవుని కొరకే మాత్రమే జీవించేలాగా ఉండాలి.
అందుకని యేసేపు అంటాడు, ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, ఆ మాట చూద్దాం, చూడండి. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనం. అతడు యేసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకును ఎవని యందు నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. అక్కడ చూడండి, అట్లా మాట్లాడుతున్నాడు. ఎవరు నేను పుట్టిన దినం మొదలుకొని ఈ దినం వరకు నన్ను పోషించిన అని మాట్లాడుతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యాన్ని విందాం కొన్ని నిమిషం. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, నీ యొద్దకు వచ్చి మాట్లాడుతున్న మా మాటల ప్రేరేపణ తండ్రి బిడ్డలకు విలువైనదిగా ఉండడానికి మేలు చేయండి. నూతన జీవిత నూతన క్రియలతో ప్రభాని బిడ్డలు వర్ధిల్లడానికి మేలు చేయండి. ఈ 2025 సంవత్సరంలో బహుగా ఫలించడి ద్రాక్షవల్లి తీగల వలె బిడ్డలు ఉండడానికి మేలు చేయండి. సేవకుడు చెప్పే ప్రతి మాట నీ అగ్ని వంటి మాటది గనుక వారితో మాట్లాడి వారి జీవితాలు కుటుంబం ఎలా ఉంటుందో నీవే తెలియచేయండి. సంతోషముగా దేవునితో నడుచుట అంటే ఏంటో బిడ్డలు గుర్తించే భాగ్యాన్ని దయచేయమని కొన్ని నిమిషాలు నీ మాటలను జ్ఞాపకం చేసుకుని ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా నీకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిన ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను తండ్రి నీవు దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపజేసి ఈ మాటలు వారి కుటుంబాల్లో ఫలించే రీతిగా మీరే ఆశీర్వదించమని యేసునామం పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ యేసేపు అంటున్న మాట ఏంటంటే, నా పితరుడైన అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడైన వాడు నేను పుట్టిన దినం మొదలుకొని నేటి వరకు నన్ను పోషించింది ఆ దేవుడే అని మాట్లాడుతున్నాడు. అంటే మనల్ని పోషించేది ఎవరంటే దేవుడే మనల్ని పోషిస్తున్నాడు. అర్థమవుతుందా? దేవుడే పోషిస్తున్నాడు. నీ శక్తిని బట్టి నీ ఆలోచన బట్టి నువ్వు బ్రతుకుతున్నాను అనుకుంటున్నావు, కానీ దేవుడు నీ వైపు చూస్తూ నీ జీవితానికి వెలుగునిచ్చి నీ కష్టమంతటిని ఏం చేస్తున్నాడంటే దాన్ని వ్యర్థము కాకుండా కాపాడుతూ నిన్ను పోషిస్తున్నాడు. నీ కష్టార్జితం పరుల పాలు కాకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను నీ ఆరోగ్యాన్ని కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి దేవుడు పోషింప చేస్తున్నాడు. ఏ విషయంలో పోషింప చేస్తున్నాడని యేసేపు చెప్తున్నాడంటే, నా పితరులు మొదలుకొని వారిని ఎలా అయితే పోషించాడో ఈనాటి దినమును కూడా మమ్మల్ని పోషిస్తున్నాడని చెప్తున్నాడు. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు, అయినను వాటిని మీ పరలోకపు తండ్రి పోషించుచున్నాడు, వాటికంటే మరీ మీరు శ్రేష్టమైన వారు కారా అని అడుగుతున్నాడు. అవునా? అడుగుతున్న దేవుని మనం ఏం చేయాలంటే పోషింపగల దేవుణ్ణి మనం ఆనుకోవడం ప్రారంభించాలి. కాబట్టి ఈ మందిరం విషయంలో చాలా ప్రయాసపడ్డారు. రూపాయలేని టైంలో కూడా ఈ వేరే వాళ్ళని అడిగి తెచ్చి ఈ మందిరం ఎలా అయినా కంప్లీట్ చేయాలని అనుకున్నాను, కంప్లీట్ చేశాను. కానీ ద్వారములన్నీ ఎవరి చేతిలో ఉన్నాయంటే దేవుని చేతిలో ఉన్నాయి. మనము రేపటి దినము గురించి ఆలోచిస్తే మనల్ని పోషించే దేవుని అవమానపరిచినట్లు ఉంటుంది. మనము రేపటి దినము గురించి ఆలోచించే వాళ్ళం కాదు. సజీవమైన రెక్కల నీడలో భద్రపరచబడుతూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్న బిడ్డలము గనుక ఏదైనా చేస్తూ ముందుకు వెళ్ళిపోతే తన చిత్తమును నెరవేర్చే దేవుడు ఆయన ఉన్నాడు గనుక సమస్తమును చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. అందుకని యేసేపు అంటున్నాడు, నేను ఏ రీతిగా అయితే నేను పుట్టిన దినం మొదలుకొని నేటి వరకు నా పితరులని పోషించిన దేవుడు నన్ను పోషిస్తున్నాడని చెప్తున్నాడు. అంటే మీరు ఈ 2025 సంవత్సరంలో ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద మీరు ఆధారపడాలి. మిమ్మల్ని పోషించగల శక్తివంతుడు ఆయన, సృజించిన వాడు మిమ్మల్ని పోషించడానికి విడిచిపెట్టడు. నీకు పని కల్పిస్తాడు, దాని పని చేయడానికి బలమునిస్తాడు. ఆ బలమునిచ్చి నిన్ను ముందుకు నడిపిస్తూ ద్వారములన్నీ తెరుస్తూ నీకే జీవితం అయితే కరెక్టో ఆ జీవితాన్ని నీ జీవితంలోనికి తీసుకొస్తాడు. అర్థమవుతుందా? మనం చేయవలసింది ఏంటంటే పోషించగల దేవుణ్ణి మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఆనుకొని బ్రతకాలి. ఆ పోషించగల దేవుడు మనతో ఉన్నాడని చెప్పి మన జీవితం ముందుకు వెళ్తూ ఆయన మీద ఆధారపడితే, ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి వాగ్దానంలో ఒక్కొక్క లోతైన సత్యం ఉంటుంది.
ఈ గోడకి పెట్టిన ప్రతి వాగ్దానంలో ఒక్కొక్క సత్యం ఉంటుంది. కనుక మనం చేయవలసింది ఏంటంటే, దేవుడు మన పక్షము నుండిగా మనకి విరోధి అనేవాడు ఎవడు కూడా ఉండడు. మనం ఏ ఆలోచనతో జీవిస్తామో అదే ఆలోచన మనల్ని అదే రీతిగా నడిపిస్తుంది. కానీ పరలోకమందున్న దేవుని ఆలోచనలోనికి వెళ్ళి ఆయన చిత్తమును చేయడానికి మనం ప్రయాసపడితే ఆ లోకము నుంచి ఈ లోకానికి దేవుడు ఏం చేస్తాడంటే పంపించి మనల్ని పోషింపచేస్తాడు. చూడండి, అరణ్యంలో ఇశ్రాయేలీయులు ప్రజలు 40 సంవత్సరాలు నడిచారు. వాక్యమా చెప్తున్న మాట ఏంటో తెలుసా? వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట, వాళ్ళు కట్టుకున్న వస్త్రం మాయలేదంట, వాళ్ళ జీవితం చాలా సంతోషంగా వెళ్ళిపోయిందంట. మరి ఎక్కడి నుంచి ఆహారం వచ్చిందంటే పరలోకం నుండి వారికి ఆహారం పంపించబడ్డది. వాళ్ళకి దాహం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుణ్ణి అడిగినప్పుడల్లా వారు దాహాన్ని పొందుకుంటూ అడిగినప్పుడల్లా వాటికి సమకూర్చబడిన విధానముగా వాళ్ళందరినీ నడిపించాడు. ఇంచుమించు 6 లక్షల పైబడిన వారు ఆ యొక్క పట్టణం నుంచి బయటికి వచ్చారు. అర్థమవుతుందా? అంటే 6 లక్షల మందిని పోషించిన దేవుడు కేవలం నీ కుటుంబం ఎందుకు పోషించలేడు? ఆలోచన చేయండి. ఈ 2025లో నువ్వు ఎవరి మీద ఆనుకోవాలని దేవుడు చెప్తున్నాడంటే ఆయన మీద మాత్రమే ఆనుకుంటే నీ జీవితాన్ని పోషిస్తానని దేవుడు చెప్తున్నాడు. అవిశ్వాసముతో మనం ఆలోచన చేయకూడదు ఎన్నటికి. దేవుని వాక్యం చెప్తున్న రీతిగానే మన క్రమం, మన విధానం, మన జీవితంలో వర్ధిల్లుతూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే ఆ యొక్క భవిష్యత్తు మనకి కనబడుతుంది. అర్థమవుతుందా? దేవుడు ఇవ్వకపోవడానికి ఈ లోకాన్ని సృజించిన వాడు ఏ మూలన ఏది ఉందో ప్రతి ఒక్కటి క్లారిటీగా ఆయనకి తెలుసు. కనుక ఏ సమయమందు నీ హృదయం నలిగిపోతుందో ప్రతి క్షణము నీ హృదయాన్ని గమనించి ఏం చేస్తాడంటే నీకు తగిన ఫలమును ఇవ్వడానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి రెండవదిగా చూడండి, సంఖ్యాకాండం 19వ అధ్యాయము, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. మొట్టమొదటిగా మీకు చెప్పిన వాక్యంలో పోషింప చేయగల దేవుడు అయి ఉన్నాడు. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆలోచన చేయండి, దేవుడు అంటున్న మాట ఏంటంటే ఆ ప్రజలను నేను క్షమించాను అంటున్నాడు. అంటే 2024 సంవత్సరంలో దేవునికి ఇష్టమైన పనులే చేసాం మనం. అర్థం చేసుకోండి, దేవునికి ఇష్టమైన పనులు చేసామా? దేవుని ప్రార్థన మందిరంకి వచ్చాం, ప్రార్థన మందిరంలో ప్రార్థన చేస్తే ఏదైనా దొరుకుతుందని మనం ఆలోచన చేసాం. ఆ ప్రార్థన మందిరంలో పొందుకున్న ప్రతి దీవెనను బట్టి దేవుని ఎంత ఘనపరచామనో ఆలోచన చేయండి. అర్థమవుతుందా? అంటే దేవుడు మనకి చాలా విషయాల్లో మేలులు చేశాడు. మనం అనుకున్నవన్నీ దేవుడు చేసి పెట్టాడు. మనం ఇది జరగాలని ప్రార్థన చేసినప్పుడు ప్రతి బలహీనత నుంచి దేవుడు ఏం చేశాడంటే మనల్ని విడిపించాడు. ఆ విడిపించిన దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే 24 సంవత్సరం అంతటిలో నువ్వు చేసిన క్రియలన్నిటిని బట్టి నేను క్షమించేవాడినని దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతుందా? అంటే మనలో ఏముండాలంటే క్షమా హృదయం కలిగి ఉండాలి. ఆయన పరలోకము నుండి క్షమించి 25వ సంవత్సరంలో మనకి అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చాడు. ఏమండి, తప్పు చేస్తున్నాడు కదా అని అత్తమాటు అదే తప్పు చేస్తూ ఉంటే వాడిని క్షమించగలుగుతామా? ఆలోచన చేయండి. ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా అదే తప్పును మరలా తప్పు చేస్తున్నప్పుడు కంపల్సరీ వాడి మీద మనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఎందుకు రాదు? కంపల్సరీ ప్రతి వ్యక్తికి కోపం అనేది వస్తుంది. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. నేను ఎంతగా మిమ్మల్ని పుట్టిన దినం మొదలుకొని 24వ సంవత్సరం వరకు మిమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఇదిగో ఈ కొన్ని గడియల్లో మీరు కొత్త సంవత్సరంలో అడిగి పెట్టారు. మరి మిమ్మల్ని క్షమిస్తూ మరొక సంవత్సరం మీ జీవితంలోనికి ఇస్తున్నాను కదా, ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు మిమ్మల్ని క్షమించును అని చెప్పి ఒకసారి ఆయన కోపం వస్తే మనం ఏమైపోతాం? అర్థమవుతుందా? ఆలోచన చేయండి. మన ఎదుట ఉన్నవాడే పదే తప్పు చేస్తే మనం క్షమించలేనప్పుడు నువ్వు మారవు అని తెలిస్తే దేవుడు నిన్ను విడిచిపెడితే నీ బ్రతుకు నా బ్రతుకు ఏమైపోతుంది?
అర్థమవుతుందా? అంతమైపోతుంది. అంటే దేవుడు లేని, దీపం లేని ఇల్లు ఏమంట? చీకటి కొంప. దీపము లేని ఇల్లు చీకటి కొంప అయిపోతుంది, అంటే చీకటి ఇల్లు అయిపోతుంది. అంటే దీపం ఉంటేనే ఆ ఇంటిలో ఏ వస్తువు ఎక్కడుందో, లేకపోతే ఏ మనిషి ఎక్కడున్నాడు అనేది ఆ వెలుతురును బట్టి కనుగొనగలుగుతాం. మన జీవితంలో కూడా దేవుడు ఇస్తున్న వెలుతురుని కనిపెట్టకుండా మరలా చీకటిలో చీకటిలని సంవత్సరం అదే బ్రతికితే మన జీవితం వర్ధిల్లుతుందా, ఆరిపోతుందా? ఆరిపోతుంది. మనకు వచ్చే కోపమే పరమందున్న దేవుడు కూడా కోపం వస్తుంది. ఇస్తున్న సంవత్సరాలల్లా మనం యూజ్ చేయకుండా, ఇస్తున్న సంవత్సరాలల్లా మనము వివరంగా దాన్ని తెలుసుకోకుండా, దేవుడు ఎందుకు నాకు ఇస్తున్నాడు ఈ సంవత్సరం అని చెప్పి ఆలోచన చేయకుండా 24లో చేసినట్టే మరలా ఈ 25లో చేస్తే మనకేమైనా ఫలితం ఉంటుందా? ఫలితం ఉండదు. మరి దేవుడి కోపం వస్తుందా, రాదా? వస్తుంది. ఇచ్చే అవకాశాన్ని పాడు చేసుకుంటే, దేవుడు క్షమిస్తున్నాడు కదా అని పాడు చేసుకుంటే, దేవుడు ఏ మాత్రము కూడా తన యొక్క దృష్టిలో మనము దూరం అయిపోతే గనక మన జీవితాలు ఏమైపోతాయి ఆలోచన చేయాలి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది రెండవదిగా, క్షమిస్తూ దేవుడు మనం పుట్టిన దినం మొదలుకొని ఈ రోజు 25 సంవత్సరంలో అడుగు పెట్టించాడంటే ఆయన క్షమిస్తున్నాడు గనక మన జీవితంలో ఈ 25వ సంవత్సరం మనం చూడగలుగుతున్నాం. ఏమంటే ఎన్ని ప్రయాణాలు చేస్తాం మా ఇంటి నుంచి ఇక్కడికి దూరం, ఇన్ని దూర ప్రయాణాలు 54 వారాలు, కనీసం 40 వారాలను వస్తున్నాం. ఈ ప్రయాణం అంతట్లో నాకు నేనుగా వచ్చేస్తే ఎదురు వాహనాలన్నీ నాకు ఎదురు రావంటారా? వస్తాయి, రావా? వస్తాయి. ఈ అన్నిటి నుంచి ఎవరు కాపాడుతున్నారంటే దేవుడే మనల్ని కాపాడుతున్నాడు. మరి కాపాడుతున్న దేవునికి కృతజ్ఞతలమై బ్రతకాలి. క్షమిస్తున్న దేవునికి మనం ఏం చేయాలంటే లోబడి బ్రతకాలి. మొట్టమొదటిగా దేవుడు నిన్ను పోషించగలవాడని చెప్పాను, రెండవదిగా నిన్ను క్షమించగలవాడని చెప్తున్నాను. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క హృదయంలో దేవునికి చోటివ్వగలుగుతావో ఈ 2025 సంవత్సరం అంతా మీ జీవితాలు అభివృద్ధి అవ్వడం ప్రారంభించబడతాయి. మీరు చూడని కార్యాలు ఈ 2025లో చూడటం మీరు కళ్ళారా చూస్తారు. అర్థమవుతుందా? దేవుణ్ణి మనం ఎప్పుడైతే టార్గెట్ చేసి నన్ను పుట్టించిన వాడు నన్ను పోషిస్తాడనే ఉద్దేశంలో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో బహుబలము చేత దేవుడు మనకి రావలసిన దీవెనలన్నిటినీ తీసుకువస్తాడు. కాబట్టి దేవుని మాట వెనుక 2024 సంవత్సరంలో మన కుటుంబంలో ఎన్ని శోధనలు అనుభవించుంటాం, ఎన్ని బాధలు అనుభవించుంటాం, చనిపోవాలనే టార్గెట్లు కూడా మన మైండ్లోనికి వచ్చేసి ఉంటాయి. అవునా? మన జీవితాల్లో జరిగేది ఏంటంటే అదే సాతానుడు పెట్టే గలిబిలి. మన ఇంటిలో దేవుణ్ణి చేర్చుకోకుండా, క్షమిస్తున్న దేవునికి చోటు ఇవ్వకుండా, క్షమిస్తున్న దేవునికి అర్హత ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నామంటే వృధాగా మన జీవితాన్ని పాడు చేస్తున్నాం. అర్థమవుతుందా? మీరు రెండవదిగా ఆలోచన చేయండి. మన కుటుంబం సమాధానంగా ఉండాలంటే నిన్ను క్షమిస్తున్న దేవునికి నువ్వు చోటు ఇవ్వడం ప్రారంభించాలి. నిన్ను ఆదుకుంటున్న దేవునికి చోటు ఇవ్వడం ప్రారంభించాలి. అప్పుడు ఈ 2025 నీ జీవితంలో ఎలా ఉంటుందంటే బహుగా ఫలించని వారిగా మీ జీవితం ఉంటుంది. అర్థమవుతుందా? మూడవదిగా చెప్తున్నాను, ద్వితీయోపదేశకాండం 4:4 చూడండి. ద్వితీయోపదేశకాండం 4:4 మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. అర్థమవుతుందా? మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన ప్రతి జనం అంట నేటికి సజీవులై ఉన్నారంట. అర్థమవుతుందా? సజీవులై ఉండడానికి కారణం ఎవరంటే దేవునితో మనం ఉంటున్న దారి వలనే. అర్థమవుతుందా? దేవుని వాక్యాలు మా జీవితంలోనికి వస్తున్న వలనే మీరు ఏ కాలక్షేపం ఉన్నా కనీసం ఆదివారం అయినా దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని మాటలు వింటున్న వలన మీ జీవితాలు ఇంకా సజీవులైన లెక్కల్లో నిలబడగలిగాయి. నీ జీవితం, నా జీవితం ఇంకా సజీవులుగా ఉన్నది అంటే కేవలం ఆయన కృప మన మీద ఉండడం మాత్రమే. 2025 అడుగు పెట్టక ముందే ఎన్నో ప్రాణాలు గాల్లోకి కలిసిపోయినాయి, ఎన్నో ప్రాణాలు అర్ధంతరంగా ఆగిపోయినాయి, యవ్వన ప్రాయంలో ఉన్న జీవితాలు నాశనం అయిపోయినాయి. ఎందుకు ఉరివేసుకున్నారు వారి జీవితాలంటే తెలియని రీతిగా వారి జీవితాలు ఉరివేసుకోవడానికి ప్రేరేపించబడి వారి జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు.
ఎంతమంది యవన బిడ్డలు కాలువల్లో దూకేశారని, ఎంతమంది యవన బిడ్డలు హాస్పిటల్లో చనిపోయారని, పురుగుల మందు తాగాడని, లేకపోతే ఏదో ఒకటి తాగి చనిపోయాడని ఎంతమంది, ఎన్ని కవర్లు మనం వినుంటాం, వినలేదా? ఎంతోమంది వినుంటాం. కానీ నేటి వరకు సజీవుల లెక్కలో మనం ఉన్నామంటే ఆయనతో మనము కలిసి ఉంటున్నాం గనుక, ఆయన వాక్యానికి చోటిస్తున్నాము గనుక, దేవుడు ఒక దినాన నువ్వు ప్రత్యేకించబడతావని ఇంకా ఈ 25 సంవత్సరంలో నీ లిస్టులో నిన్ను చేర్చాడంటే నువ్వు సజీవుల లెక్కలో ఉన్నావు కనుక ఈరోజు ఇలా కూడికిని మనం ఆరాధిస్తున్నాం. అర్థమవుతుందా? ఎన్ని ప్రయాణాలు చేస్తుంటాం 2024 అంతా, ఎంతెంత దూర ప్రయాణాలు చేసి ఉంటాం. ఈ ప్రయాణాలన్నిటిలో మనల్ని సజీవులుగా ఉంచడానికి గల కారణం మనకి తోడుగా ఉండి మనల్ని కాపాడుతున్న దేవుడే. అలాంటి దేవుణ్ణి 2025లో నువ్వు చేయవలసింది ఏంటంటే నీ కుటుంబానికి స్థిరముగా ఆయన రాజ్యాన్ని అప్పగించేయాలి. నీ కుటుంబంలో స్థిరముగా ఆయన రాజ్యం నిలబడితే నీ యొక్క జీవితం 25వ సంవత్సరంలో ఏమవుతుందంటే వర్ధిల్లడం ప్రారంభించబడుతుంది. ఎప్పుడైతే వర్ధిల్లడం ప్రారంభించబడుతుందో నీ జీవితం బహుగా ఫలించడం ప్రారంభించబడుతుంది. ఎందుకంటే మనము సజీవుల లెక్కలో ఇంకా 25వ సంవత్సరంలో లెక్కించబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఈ 25వ సంవత్సరంలో మనం ఇంకా స్పష్టంగా ఏం చేస్తున్నామంటే ఈ యొక్క లేఖనాల ప్రకారం సజీవులుగా మనం ఉన్నాం కనుక సజీవుల లెక్కలో ఉంచిన దేవుని మనం ఏం చేయాలంటే జ్ఞాపకం ఉంచుకుని ప్రతి దినము దేవుని స్తుతించాలి. అర్థమవుతుందా? లేని వారు దేవుణ్ణి స్తుతించగలుగుతారా? ఎవరిని ఒక ఆలోచన చేయండి. హాస్పిటల్లో బెడ్ మీదకి వెళ్ళేదాకా దేవుడి కొరకు దేవుడికి ప్రార్థన చేయండి అని ఎవరు ఎక్కువగా మాట్లాడరు, అవునా? హాస్పిటల్కి వెళితేనే నా అనారోగ్యం గురించి ప్రార్థన చేయమంటారు, అవునా? లేకపోతే ఏదైనా అద్భుతం జరగాలి నా కుటుంబంలో అని ప్రార్థన చేయమంటారు. అంటే అద్భుతాల కోసం దేవుణ్ణి యూజ్ చేయాలా? మనం స్వస్థతల కోసం దేవుణ్ణి యూజ్ చేయాలా? అన్నీ ఇచ్చే దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఈ సజీవుల లెక్కలో మన లిస్టు ఉంది కనుక ఈ లిస్టు ప్రకారం మనం ఏం చేయాలంటే నన్ను సజీవుడిగా ఉంచిన దేవునికి ప్రతి దినము తన చిత్తమును నెరవేర్చే వారిగా మనం ఉండాలి. అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే ఆయనను గుర్తిస్తామో ఆయన మనల్ని గుర్తించడం ప్రారంభిస్తాం. మనం ఎప్పుడైతే ఆయనకు అవకాశం ఇవ్వడం ప్రారంభిస్తామో ఆ అవకాశమును బట్టి మనము దీవించడం ప్రారంభించబడుతుంది. 25వ సంవత్సరంలో మీరు దీవించబడిన వారిగా మార్చబడాలని దేవుని దగ్గర కోరుకుంటున్నాను. అర్థమవుతుందా? ఎప్పటికప్పుడు మన జీవితం సజీవులుగా ప్రతి డే ఎవ్రీ సెకండ్ మన జీవితంలో నుంచి వెళ్తున్న కొలది ఎందుకు మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే ఆయనతో మనము కలిసి జీవిస్తున్నాము గనుక, ఆయనను హత్తుకొని మనము జీవిస్తున్నాము గనుక దేవుడు మనకొక ప్రత్యేకతనిచ్చి మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. కాబట్టి నేటికి కూడా మనము సజీవులుగా ఉన్నామంటే ఆయన చిత్తములో ఉన్నాము గనుక. అర్థమవుతుందా? ఎప్పటికప్పుడు దేవునిని గుర్తించడం ప్రారంభించండి. ఎప్పటికప్పుడు దేవుని యొక్క విషయాలను తెలుసుకోవడం ప్రారంభించండి. ఎప్పటికప్పుడు మన భవిష్యత్తును బాగు చేసుకోవడానికి ప్రాధేయపడండి. ఎందుకంటే సజీవుల లెక్కలో ఉంచుతున్న దేవునికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. మన కొరకు ఆయన యొక్క జీవితాన్ని ఏ రీతిగా అయితే మనకు చూపించేలాడో ఆ ప్రణాళిక ప్రకారం మన జీవితం ముందుకు నడుస్తూ ఉండాలి. అర్థమవుతుందా? మొట్టమొదటిగా ఏం చెప్పాను చెప్పాలి. మొట్టమొదటిగా దేని విషయమై చెప్పాను? మనల్ని పోషిస్తున్నాడు దేవుడు. అర్థమవుతుందా? రెండవదిగా మనల్ని క్షమిస్తున్నాడు దేవుడు. మూడవదిగా 2024 సంవత్సరం అంతా కాపాడి 25వ సంవత్సరంలో కూడా మనల్ని సజీవులుగా ఉంచి ఆయన 2025లో మన బ్రతుకులను వెలిగింపచేసి ఈ కొన్ని గడియల్లో మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. నాలుగవదిగా యెహోషువ 14:11 వచనం. న్యాయాధిపతులు వెనకాల ఉంటుంది, యెహోషువ ముందు, ద్వితీయోపదేశకాండం ముందు ఉంటుంది. 11వ అధ్యాయం 14వ వచనం. యెహోషువ 11:14 సారీ
మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవచ్చు నుండుట గాని నాకెప్పటి అట్లు బలమున్నది. అర్థమవుతుందా? తనకి ఎప్పటికప్పుడు బలం ఉన్నదంట. అందుకనే దేవుని ఎదుట నిలబడిన విషయంలో మోషే ప్రత్యేకతగా అంతే. 120వ సంవత్సరంలో చనిపోతే ఆయన చనిపోయిన రోజున మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన కళ్ళంట ఎన్నటికీ మందము కాలేదంట. అర్థమవుతుందా? ఆయన కళ్ళుకి ఏమాత్రం ఎఫెక్ట్ రాలేదంట. ఆయన ఎంతగా చూస్తున్నాడంటే ఆ పిస్గా కొండ ఎక్కి ఎక్కడ చూస్తున్నాడంటే పాలు తేనెలు ప్రవహించు దేశమును చూస్తుంటే క్లారిటీగా కనపడుతుందంట. అంటే ఇంచుమించు చాలా కిలోమీటర్లు చూస్తున్నాడు. చాలా కిలోమీటర్లు చూస్తున్న కనుచూపు ఎలా ఉందంటే ఆ పిస్గా కొండ ఎక్కి చూస్తుంటే ఈ యోర్దాను దాటిన తర్వాత ఉన్న పాలు తేనెలు ప్రవహించు దేశం అంతా తనకి క్లారిటీగా కనబడుతుందంట. మన చూపు ఎలా కనబడుతుంది? ఆ సెంటర్లో నిలబడి మూలకు చూస్తే అక్కడ నడిచే వాళ్ళు ఎవరో కొన్ని కిలోమీటర్ల అవతల ఉన్నదాన్ని క్లారిటీగా చూస్తున్నాడు అంటే వెళ్ళి పిస్గా కొండ ఎక్కి. అందుకనే నా బలము నువ్వు ఎలా అయితే నాకు ఇచ్చావో, నేను ఎలా అయితే నీతో ఉన్నప్పుడు బ్రతికేనో నేటి వరకు నాకు అలాగే ఉందని చెప్తున్నాడు మాట. అర్థమవుతుందా? అంటే మనం ఆలోచన చేయండి, మన బలాన్ని మనం నమ్ముకొని మోసపోతున్నాం, మన శక్తిని మనము నమ్ముకొని మోసపోతున్నాం. అదే దేవుడు మనల్ని ఏర్పాటు చేసిన బలముతో బ్రతికితే ఆ బలము ప్రతి దినము మనకి నూతన శక్తిని ఇవ్వడం ప్రారంభించబడుతుంది. నీ బలమంతా నువ్వే నమ్ముకుని మోసపోవద్దు. నీకిచ్చే బలము దేవుడిదై ఉంటే ఆ బలము నిన్ను ఉన్నత స్థితిలోనికి తీసుకువెళ్ళడం ప్రారంభించబడుతుంది. ఆ బలముని నీకు మంచి శక్తిని ఇవ్వడానికి ప్రారంభిస్తుంది. ఆ శక్తి ఏం చేస్తుందంటే ఎంత పనినైనా చేయగలిగే ఓర్పును నీకు ఇస్తుంది. అందుకనే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలం ఉందని యెహోషువ సెలవిస్తున్నాడు. మోషే తనను దీవించి ఎలా అయితే పంపాడు ఆ బలమును తన ఏం చేస్తున్నాడంటే కాపాడుకుంటూ ఉన్నాడు. ఆత్మీయ జీవితమైన కాపాడుకుంటున్నాడు, శారీరక జీవితమైన తన ఏం చేస్తున్నాడంటే కాపాడుకుంటూ ఉంటున్నాడు. 2024లో ఉన్న ఆరోగ్యం 2025లో మనకు ఉంటుందా? ఉండదు. ఏ బలహీనత వచ్చి మనకి ఏ రోగం వచ్చి కృంగిపోతామో తెలీదు, నరాల బలహీనత వచ్చేదో తెలీదు. గత సంవత్సరం అంతా చూడండి, మోకాళ్ళు పట్టులతోనూ చేతులు పట్టులతోనూ మొత్తం అందరూ జ్వరాలతో ఏమైపోయారు. నేను కూడా 3 రోజులు అడిగిన ఆ విషయం. అంటే ఎలా అయిపోతుందంటే మన యొక్క పరిస్థితి మనకి బలహీనత వస్తుంది. ఎందుకు వస్తుందంటే కొన్నిసార్లు మన అవిశ్వాసం మనల్ని బలహీనపరుస్తుంది. కాబట్టి నేను మాత్రం 3 రోజుల్లో రికవరీ అయిపోతే ఒక్కొక్కరు 4 రోజులు టైం తీసుకున్నారు. అర్థమవుతుందా? అంటే మన పరిస్థితి, మన బలము ఎవరిని నమ్ముకోవాలంటే దేవుని మాత్రమే నమ్ముకోవాలి. దేవుని చిత్తాన్ని మాత్రమే అంగీకరించాలి. ఎందుకంటే నాకు బలమునిచ్చిన వాడు ఆయన, నాకు శక్తినిచ్చిన వాడు ఆయన గనుక ఆయన కృపలో మనము ఎప్పుడు ఆయన నమ్ముకొని ముందుకు వెళ్తే మనకి 4 రోజులు చెప్పే టైము 2 రోజుల్లో ముగించిపోద్ది. అర్థమవుతుందా? డాక్టర్లు అందరూ అన్నారు ఇంజెక్షన్ చేసినప్పుడల్లా 4 రోజుల దాకా ఇలాగే ఉంటుందండి. ఈ కీళ్ళపోట్లు జ్వరం వస్తే ప్రతి ఒక్కడు నడవలేక మంచం మీద పడుకొని ఉన్నాడు అన్నారు. కానీ 3 రోజుల్లో నేను సువార్త చెప్పాలి, నాకు ఇబ్బందిగా ఉందంటే దేవుడు మొత్తం రికవరీ చేస్తాడు. తల్లి కూడా అందే, మీరు ఎలా తినేస్తున్నారు ఏంటండి చికెన్ అని. అర్థమవుతుందా? మనకి ఎవరు ఇచ్చేది బలం అంటే మన శరీరానికి శక్తినిచ్చేది దేవుడు. ఆయన మన దేహాన్ని ఏర్పాటు చేసుకుంటే మనకి రోగాలనేవి రావు. మనము ఏది తిన్నా ఆశీర్వాదకరంగా మారిపోతుంది. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే మనము ఆనుకోవలసిన విశ్వాసము కలిగి ఉండవలసింది దేవుని మీదే. మనకు బలమునిచ్చేది ఎవరంటే దేవుడే. మనకి ఎముకలకు శక్తినిచ్చేది ఎవరంటే దేవుడే. మనకి నరములకు బలమునిచ్చేది ఎవరంటే దేవుడే. మన శిరస్సు నుంచి అడిపాదం వరకు రక్త ప్రసరణ జరిగేది ఎవరంటే దేవుడే జరిగిస్తున్నాడు. అర్థమవుతుందా? మన మెదడులో ఉన్న నరాలంట తీసి ఇలా రౌండ్గా చుడితే ఈ ప్రపంచం చుట్టూ 3 సార్లు రౌండ్ తిరుగుతాయంట. అర్థమవుతుందా? నేను చెప్పింది అర్థమైందా? మన మెదడులో ఉన్న నరాలు బయటికి తీసి ఇలా చుడితే
మొత్తం ప్రపంచం అంతా 3 రౌండ్లు అవుతాయంట. అర్థమవుతుందా నేను చెప్పింది? ప్రపంచమంతా 3 రౌండ్లు అవుతాయంట. అంటే గ్లోబల్ చుట్టూ 3 రౌండ్లు అవుతాయి. టేబుల్ మీద ఉండే గ్లోబల్ చుట్టూ, గ్లోబల్ కాదు, ప్రపంచం అనే గ్లోబల్ మొత్తం చుట్టూ తిప్పితే 3 రౌండ్లు వేస్తాయంట మన మెదడులో ఉన్న నరాలు. అర్థమవుతుందా? అలాంటి సృష్టిని దేవుడు మనలో పెట్టి ఉంచాడు. అలాంటి జీవితాన్ని దేవుడు మనం పెట్టి ఉంచాడు. అందుకనే మోషే, నువ్వు ఎలా అయితే నన్ను పంపించావో ఆనాటి దినం నుంచి ఈనాటి దినం వరకు కూడా నా యొక్క జీవితం ఎలా ఉందంటే సంతోషముగా ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు 4వది ఆనుకోవాల్సింది ఏంటో తెలుసా? మీ బలము దేవుని చేతిలోనికి అప్పగిస్తే మీ శక్తిని బట్టి మీరు ఏమవుతారంటే మీకు ఎటువంటి అనారోగ్యం వచ్చినా త్వరగా క్యూర్ అయిపోవడానికి దేవుడే ద్వారాలు తెరుస్తాడు. అర్థమవుతుందా? మీకు ఇచ్చే బలహీనత సాతాను నుండి వచ్చినా లేకపోతే మనుషుల ప్రభావితాన్ని బట్టి వచ్చిన దేవుని దగ్గర మనం ఆశ్రయం పొందితే ఆ బలము మనకి నూతనమైన శక్తినిచ్చి ఎటువంటి రోగం నుంచి అయినా బయటికి తీసుకొచ్చి నేటి వరకు బలాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అర్థమవుతుందా? మొట్టమొదటిగా చెప్పింది దేవుడు పోషిస్తాడు. ప్రతి ఒక్కరు చెప్పండి, దేవుడు పోషిస్తాడు. రెండవదిగా దేవుడు క్షమిస్తాడు. మూడవదిగా సజీవుల లెక్కలో మనల్ని నేటి వరకు ఉంచాడు. నాలుగవదిగా మనము బలమంతా దేవునికి అప్పగిస్తే ఆ బలాన్ని కాపాడేవాడు దేవుడై ఉంటాడు. ఐదవదిగా 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయం 22వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతాలు 32:22 వచనం. 386 పేజీ చూడండి. 22వ వచనం. 32:22. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడాడంట. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి అంట? శత్రువుల చేతిలో నుంచి అన్నిటి నుంచి విడిపించి అన్ని వైపుల నుంచి ఏం చేశాడు? కాపాడాడంట. దేవుడు కాపాడకపోతే మనం లిస్టులో ఉంటామా? లిస్టులో ఏ అనారోగ్యంతోనో మంచాన పడి ఉంటాం, ఏ బలహీనతలతోనో మంచాన పడి ఉంటాం, ఏ ఆసక్తి కలిగి కోరికలు పెట్టుకుని ఎక్కడికెక్కడికో తిరిగిదామని వెళ్తే ఏదో ఒక బందీలో ఉండిపోయి పొరపాటున మన జీవితాలు లేకుండా పోతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఆలోచన చేస్తే అంటున్నాడు, అనేక మంది శత్రువులు వచ్చారంట. శత్రువులు వచ్చి అతని మీద పడ్డా కానీ అన్నిటి నుంచి వాళ్ళని ఏం చేశాడంటే కాపాడానంట. ఏ వైపు నుంచి కూడా సాతాను ఎత్తులు వేసుకుని వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళినా కానీ వాళ్ళని ఏం చేశాడంటే దేవుడు కాపాడుతూ ఉన్నాడంట అన్ని వైపుల నుంచి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా అన్ని వైపుల నుంచి కాపాడడానికే నేటి దినాన్ని ఇక్కడ నిన్ను కూర్చోబెట్టాడు. నిన్ను కాపాడగలనని దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు చెప్తున్న మాట ఈరోజు, నిన్ను కూడా కాపాడుతాను నువ్వు నా దగ్గరకు వస్తే అని. హిజ్కియా ఎలా అయితే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతిదీ తెలుసుకుని దేవునితో ఎలా అయితే సహవాసం చేశాడో, తన నీతి కార్యాలను చూపిస్తూ యథార్థముగా నడుస్తూ తన ప్రవర్తన అంతటిలో దేవుని మాత్రమే కనపరుస్తూ ఏ రీతిగా అయితే ముందుకు వెళ్ళాడో ఆ రీతిగానే తన యొక్క జీవితం ఎలా ఉందంటే అన్ని వైపుల నుంచి ఏ శత్రువు వచ్చి తన కుటుంబం మీద పడినా తన రాజ్యం మీద పడినా దేవుడు ఏం చేస్తున్నాడంటే తనను కాపాడుతూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. కనుక ఈ రోజు వరకు మన కుటుంబాన్ని ఎన్ని సమస్యలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఈ రోజుకి దేవుడు మనల్ని అన్ని వైపుల నుంచి కాపాడుతూ నీ జీవితం బాగుండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు చెప్తున్న విషయంలో 2024 సంవత్సరంలో ఎవరు లేకుండా పోయారో, వీళ్ళు లేకుండా పోయారని మనం అడుగు పెట్టాం కనుక ఈ సంవత్సరంలో మన బ్రతుకులు ఎలా ఉండబోతున్నాయో తెలియదు. కానీ దేవుని కొరకు జీవించే ప్రతి ఒక్కరిని దేవుడు చెప్తున్నాడు, పోషిస్తానంటున్నాడు, బలమునిస్తానంటున్నాడు, మంచి ఆరోగ్యంతో నడిపిస్తూ వాళ్ళ జీవితాలను ముందుకు తీసుకువెళ్తానంటున్నాడు. మనం ఆలోచన విధానంలో దేవుడు నేర్పిస్తున్న ప్రతి సంకల్పాన్ని ఎలా అయితే మన జీవితంలో నిర్మించుకుంటామో ఇప్పుడు ప్రొటెక్షన్ అనేది దేవుడు అన్ని వైపుల నుంచి ఆయనే కాపాడుతానని ఇక్కడ సెలవిస్తున్నాడు.
అర్థమవుతుందా? దేవుడు కాపాడాలనుకుంటే దేవుని దగ్గరకు వచ్చేయండి. దేవుడు ఎందుకులే మా ఆయన కాపాడతాడు, దేవుడు ఎందుకులే నా భర్త నా భార్య కాపాడతారు అనే ఉద్దేశంలో ఉంటే గనక అది పొరపాటు. మీరే నష్టపోతారు. డబ్బు మీద ఆధారపడద్దు, సంపాదన మీద ఆధారపడద్దు, ఎవరో సహాయం చేస్తారని ఆధారపడద్దు, ఎవరో బ్రతికిస్తారని ఆధారపడద్దు, ఎవరో మనకి సహాయం చేసి మన ద్వారాలన్నీ మూసేస్తారని ఆశపడద్దు. వీటన్నిటి మీద ఆలోచన చేసే కంటే పరలోకమందున్న దేవుని మార్గం మీద నువ్వు ఆధారపడితే దేవుడు 25 సంవత్సరంలో మీ కుటుంబాలన్నిటినీ అభివృద్ధి చేయడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? మీరు బాగా ఆలోచన చేయండి. ఎవరి మీద ఆధారపడుద్ది 2025లో? ఎవరిని ఆశ్రయించొద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, ఎవరి దగ్గర చెయ్యి చాచొద్దు. మీరు చెప్పేది ఒకటే, నిన్ను పోషించగల దేవుడే నిన్ను ఈ భూమి మీదకి పంపించాడు, నిన్ను నడిపించగల దేవుడే ఈ లోకానికి నిన్ను సృష్టించాడు. అలాంటి దేవుని విడిచిపెట్టి నీ సొంత మార్గాలను ఎన్నుకొని నీ జీవితం వెళ్ళిపోతుంది కనుక నువ్వేమవుతున్నావు అంటే పొర్రపాటున అన్నీ నువ్వే గోతులుగా మార్చేసుకుంటున్నావు. దేవుడు నిన్ను పోషిస్తానన్నాడు, రెండవదిగా క్షమిస్తానన్నాడు, మూడవదిగా సజీవుల లెక్కలు ఉంచున్నాను, నాలుగవదిగా నీ బలమంతా దేవుని మీదకి అప్పగించాలి, ఐదవదిగా నిన్ను అన్ని వైపుల నుంచి ఏం చేస్తాడంటే కాపాడుతాడు. ఈయన కాపాడే దేవుడు కానీ మన నుంచి ఆశించే దేవుడు కాదాయన. ఇది కావాలి అది కావాలని ఆశించే దేవుడు కాదు. మనము ప్రతి ఒక్కటి చేస్తున్నామంటే ఆయన హృదయ ప్రేరణ వలనే మనము చేయగలుగుతున్నాం తప్ప లేకపోతే ఏది చేయలేరు. అర్థమవుతుందా? ఎంతగా నిర్మించి ఎంతగా కట్టడానికి ఆయన మనస్సుని ఇస్తేనే, నా మనసులో చోటు ఆయనకి ఇవ్వగలిగితేనే నేనేం చేయాలో ఆయన నాకు చెప్తున్నాడు. ఆ దాన్ని బట్టే నేను ముందుకు వెళ్తున్నాను. ఎలా అయితే మీ జీవితాల్లో మీ కుటుంబం ఆయనకి ఎలా అయితే చోటు ఇస్తుందో ఆ చోటు ఇచ్చిన వారిని బట్టి మీ కుటుంబాల్లో ఏది కావాలనేది, ఏం చేయాలనేది దేవుడు ప్రతి ఒక్కటి తెలియచేస్తూ మీ కుటుంబాన్ని ఈ 2025లో అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు చేయవలసింది 25లో ఏంటో తెలుసా? నిన్ను పోషించే దేవుణ్ణి నమ్మాలి, నిన్ను క్షమించే దేవుని నమ్మాలి, నీ జీవితాన్ని ఇంకా సజీవులుగా ఉంచిన దేవుని నమ్మాలి. నీ జీవితంలో పొరపాటులు జరిగి నీ బలాన్ని నువ్వే నాశనం చేసుకున్న పొజిషన్ బట్టి ఇక 2025లో అలా లేకుండా నీ బలమంతా దేవునికి అప్పగించి నువ్వు బలాన్ని దేవుని చెంతకు అప్పగిస్తే దేవుడే నిన్ను బలముతో పోషిస్తాడు. ఐదవదిగా నీకు ప్రొటెక్షన్ ఇస్తాడు, తన దూతలకి ఆజ్ఞాపిస్తాడు. నీ మీదకు వచ్చే విపత్తులన్నీ తొలగించడానికి దేవుడే ఆజ్ఞాపిస్తాడు. ఏమండి, దావీదు ప్రార్థన చేయగా అనేక మంది చుట్టుముట్టేస్తే రాత్రికి రాత్రి వాళ్ళు పండుకోగా ఒక్క దేవదూత వెళ్ళి 180,000 మందిని చంపేసింది. అర్థమవుతుందా? ఒక్క రాత్రి ఒక్క దేవదూత దేవుని దగ్గర నుంచి వచ్చి దావీదు ప్రార్థన చేయగా ఆ దూత ఏం చేసిందంటే వచ్చి 140,000 మందిని 80,000 మందిని పండుకోవగా నిద్రలో వాళ్ళందరినీ చంపేసింది. ఇప్పుడు ఇక్కడి నుంచి దేవుని బిడ్డలు యుద్ధానికి వెళ్తే వాళ్ళందరినీ లేపుతుంటే ఎవ్వడు వాడు లెగట్లేదు. ఎందుకంటే శత్రు బలగం తగ్గిపోయింది. వాళ్ళు ఇంచుమించు కొన్ని లక్షల మంది అక్కడికి వెళ్ళారు. అక్కడ లక్షల మంది ఏమయ్యారంటే తగ్గిపోయారు. ఒకరిని ఒకరు లేపుతుంటే వాళ్ళందరూ లేకపోవడం చూసి శత్రువులు మన మీద రాత్రికాల సమయంలో దాడి చేశారు, ఇప్పుడు మనల్ని స్పష్టంగా చంపడానికి వస్తున్నారని వాళ్ళు పారిపోయారు. కాబట్టి నువ్వెప్పుడైతే దేవుని ఆశ్రయిస్తావో నీ మీదకి వచ్చే ప్రతి విపత్తు నుంచి దేవుడు ఏం చేస్తాడంటే అన్ని విషయాల్లో నిన్ను కాపాడడానికి దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో అడుగుపెట్టిన నీ జీవితం బహుగా ఫలించాలని దేవుడి మాటలను తెలియజేస్తున్నాడు. ఒకటి చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు దేవుని ఆశ్రయిస్తే దేవుడు మీ కుటుంబాలను దీవించడం ప్రారంభిస్తాడు. మీరు దేవునికి అవకాశం ఇస్తే దేవుడు మీ జీవితాల్ని ఎంతగానో ఆశీర్వాదకరంగా మార్చడానికి ఇష్టపడతాడు. నేటికి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడంటే ఆయన కృప వలన 2024 దాటుకుని వచ్చేసాం. 2025 దాటాలంటే ముందు ఇంకా 364 రోజులు ఉన్నాయి. అర్థమవుతుందా?
364 రోజులు మనం ఎదుర్కోబోతున్నాం. ఎలా ఎదుర్కోబోతున్నాం? దేవుడు ఉంటే చాలా సులువుగా ఎదుర్కొంటాం, దేవుడు లేకపోతే కష్టాలతో ఎదుర్కొంటాం. ఏది సులువో ఈరోజు మీరు తెలుసుకున్నారు కనుక నిన్ను పోషించే దేవునికి అవకాశం ఇవ్వు, నిన్ను క్షమించే దేవునికి అవకాశం ఇవ్వు, నిన్ను సజీవులుగా ఉంచే దేవునికి అవకాశం ఇవ్వు. నీ బలమును నువ్వు నమ్ముకోక దేవుని బలానికి అప్పగించు. నిన్ను కాపాడే దేవునికి అవకాశం ఇస్తే ప్రతి విషయంలో వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎన్నటెన్నటికి వీటి యందు మనము దృష్టి పెట్టక ఈ 25వ సంవత్సరంలో దేవుడిచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోక ఇంకా 26వ సంవత్సరంలో సజీవులుగా మనం ఉండాలి, దీవెనకరముగా మనం ఉండాలంటే మన లెక్క తప్పకుండా దేవునికి మాత్రమే అవకాశం ఇచ్చి మన జీవితాలను బాగు చేసుకుందాం. అట్టి కృపలో దేవుడు ఈ మాటలన్నిటిని దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడు అయిన గొప్ప దేవానికి వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి, మేలుతో నడిపించండి. ఈ యొక్క 2025లో అడుగుపెట్టి ఉన్నామంటే 2024 అంతా మమ్మల్ని కంటికి రెప్పలా కాచి కాపాడి భద్రపరిచిన వాళ్ళని తండ్రి, నీ బిడ్డల్ని ప్రభా చెప్పి ఉన్నాను, నువ్వు ఎలా ఉంటావో, ఎలా ప్రేమిస్తావో, ఎలా జాలి పడతావో ప్రతి ఒక్కటి 25 సంవత్సరంలో మొట్టమొదటి రోజునే వాళ్ళకి తెలియపరచాను తండ్రి. వారి కుటుంబాల్లో నీకే అవకాశం ఇవ్వాలి. పోషించగల దేవుడు అని చెప్పాను, క్షమించగల దేవుడు అని చెప్పాను, సజీవుల్లో ఉంచడానికి దేవుడు అని చెప్పాను, బలమునిచ్చేవాడు అని చెప్పాను, ఇదిగో మమ్మల్ని కాపాడేవాడు నీవని చెప్పాను తండ్రి. ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో తండ్రి వారి కుటుంబములన్నిటినీ ఆశీర్వదించండి, వర్ధిల్లింపచేయండి. వారికి పనికి వెళ్ళినప్పుడు బలాన్ని ఇవ్వండి, వారు ఆలోచించినప్పుడు ఆలోచనకి తగినట్టుగా దానికి పరిష్కారమును దయచేయండి. ప్రతి విధానంలో పోషణకు ఇబ్బంది పడినప్పుడు ఏ ద్వారములు తెరిచి వారిని పోషించాలో అన్ని వైపులా వారిని పోషించండి. ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి బలపరిచి విన్న వాక్యాన్ని బట్టి మలకెత్తే బిడ్డలుగా, వేరు బలమైనదిగా బిడ్డలు స్థిరపరచుకోవడానికి మేలు చేయమని, అటు కృపలో నీవే దీవించి మాటలన్నీ జ్ఞానము కలిగి బిడ్డలు ముందుకు వెళ్ళడానికి మేలు చేయమని యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎవరైనా దేవునికి కానుకలు ఇవ్వాలనుకుంటే లేచి నిలబడండి. నాన్నగారు వారి కోసం ప్రార్థన చేస్తారు. లేకపోతే